డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఈ వీడియోల శ్రేణి తీవ్రమైన మరియు నిజాయితీ గల అభ్యాసకుల కోసం వేచి చూస్తూ ఉన్నాయి. మనం యూనివర్సల్ లాస్ గురించి తెలుసుకుంటున్నాం. ఈ విశ్వం, ఈ ప్రపంచం మొత్తం అంతా ఏదైతే ఉందో ఈ విశ్వం మొత్తం అంతా ఏ నియమాల మీద ఆధారపడి రన్ అవుతోందో. లా ఆఫ్ రిథమ్. లా ఆఫ్ రిథమ్. రిథమ్ అంటే మనకి సంగీత గురించి కొంచెం తెలిస్తే రిథమ్ అనే విషయం అర్థమవుతుంటుంది. వాడు రిథమిక్ గా పాడాడురా. సామాన్యంగా ఏదైనా రిపీటెడ్ గా అండ్ పీరియాడిసిటీలో ఒక సౌండ్ ప్యాటర్న్ లేదా కొన్ని సౌండ్స్ ఒక ప్యాటర్న్ సైక్లిక్ గా రిపీట్ అవుతూ ఉంటే ఆ వైబ్రేషన్ సిస్టమ్ ని రిథమ్ అంటాం. రిథమ్ లో ఉంటే నీకు అది మ్యూజిక్ లా కనబడుతుంది. రిథమ్ ఏమాత్రం తప్పినా ఇది నాయిసీ లా కనబడుతుంది. సో నాయిసీకి రిథమ్ కి అది తేడా అనమాట. గమ్మత్తు, ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒక స్పెసిఫిక్ రిథమ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ రిథమ్. ఈ విశ్వంలో అబ్జర్వ్ చేస్తుంటే ప్రతిదీ ఒక రిథమిక్ గా ఉంటుంది. ఉదాహరణకి హార్ట్ బీట్ చూస్తున్నాం అనుకోండి, ఒక రిథమిక్ గా కొడుతూ ఉంటుంది. సో నిమిషానికి ఇన్నిసార్లు అనేది ఒక రిథమిక్ గా ఉంటుంది. ఆ రిథమ్ లో ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, దాన్ని బట్టి వైద్యుడు గుర్తుపడతాడు, డాక్టర్, తేడా ఏమిటి అనేది. అలాగే నాడి ఒక రిథమిక్ గా కొట్టుకుంటూ ఉంటుంది, పల్స్. మనం గాలి పీల్చటం వదలటం ఒక ఎక్స్ట్రాడినరీ రిథమిక్ గా ఉంటుంది నిజానికి. అలాగే వేవ్స్ ఆఫ్ ద సీ, సముద్రం నుంచి అలలు వస్తూ ఉంటాయి కదా. సముద్రం ఒడ్డున కూర్చొని అబ్జర్వ్ చేస్తుంటే అలలు కూడా చాలా రిథమిక్ గా ఉంటాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రతి 9వ అల పెద్దగా వస్తుంటుంది. ప్రతి 11 అల దూరంగా ఫామ్ అవుతున్నదే అది పెద్దగా వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. చాలా రిథమిక్ గా వస్తుంటాయి. ఈ రిథమిక్ గా ఉంటుంది. ప్లస్ విశ్వంలో ప్రతిదీ రిథమికే. ఋతువులు రిథమిక్ గా వస్తాయి, సీజన్స్ రిథమిక్ గా వస్తాయి. ఈ విశ్వంలో ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఒక రిథమిక్ గా తిరుగుతున్నాయి. గెలాక్సీ కూడా ఒక రిథమిక్ గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రిథమ్. రిథమ్ లో ఏం తేడా వచ్చినా అప్పుడు డిజాస్టర్ ఇన్ఫార్మ్ అవుతుంది. అయితే గమ్మత్ ఏంటంటే, మనం లిమిటెడ్ అబ్జర్వేషన్ లో లిమిటెడ్ రేంజ్ ఆఫ్ బౌండరీస్ లో, అంటే ఒక బౌండరీ ఫిక్స్ చేసుకుంటే అక్కడ కేయాస్ గా కనబడుతుంది, క్రమరాహిత్యంగా కనబడేది. చాలా బ్రాడర్ వ్యూలోకి వెళ్తే, గా చూస్తే, టోటాలిటీగా దాన్ని అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది. ఈ యూనివర్స్ లో ఉన్న ప్యాటర్న్స్, అసలు ఈ సైన్స్ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏమిటి? ఈ యూనివర్స్ లో ఉన్న ప్యాటర్న్స్ అన్ని ఫార్మేట్ చేసుకోవటం అండ్ దాన్ని వాడుకోవడం. సో సైన్స్ లో జరుగుతుంది అదే కదా. సో అబ్జర్వేషన్ ద్వారా ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేస్తారు. ప్యాటర్న్స్ తనకి ఎలా వాడుకోవాలి వాడుకోవచ్చు. ఈ ప్యాటర్న్స్ ని నియమాల రూపంలో బయటికి చెప్తారు. ఒక సిచ్యువేషన్ కి లేదా ఈవెంట్ కి లేదా ఒక సిస్టమ్ కి, ఒక వ్యవస్థకి సంబంధించిన అన్ని నియమాలని కలిపి వివరించడానికి ఒక థియరీ తయారు చేస్తారు. థియరీ, ఆ నియమాలు ఇదంతా కలిపి కొన్ని డివైసెస్ డెవలప్ చేస్తారు. ఏ ఉద్దేశంతో? మన ఎవల్యూషన్ కి అది ఉపయోగపడడానికి.
మన ఎవల్యూషన్ కి. అందుకని ప్రతిదీ ఎవల్యూట్ అవుతూనే ఉంటుంది. 50 ఏళ్ల క్రితం మోటార్ బైక్, కారు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా కారు ఉన్నాయి. 100 ఏళ్ల క్రితం కారు ఎలా ఉండేది, ఇప్పుడు కార్లు ఎలా ఉన్నాయి. సో ప్రతి ఫీల్డ్ లోనూ ఒక ఎవల్యూషన్ కనబడుతూనే ఉంటుంది. ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తుండి ఆ ప్యాటర్న్ ని హార్వెస్ట్ చేస్తారు. ఈ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసి హార్వెస్ట్ చేయడాన్ని మనం లా లాస్ అంటాం. లాస్ కింద ఫామ్ చేస్తాం. ఈ లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్ పెట్టుకుంటారు. ఆ ఫ్రేమ్ వర్క్ థియరీ. ఆ థియరీ ఫ్రేమ్ వర్క్ కి సంబంధించిన లాస్ ఏ ఉన్నాయో వాటిని ఎక్స్పెరిమెంటల్ గా హిపోథైజ్ చేస్తారు. ఆ హిపోథైసిస్ ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేస్తుంటారు. సో దట్ థియరీని సపోర్ట్ చేస్తుంటారు. ఎక్కడైనా ఏదైనా ఎక్స్పెరిమెంటల్ గా వేరియేషన్ వస్తే ఆ థియరీని మోడిఫై చేస్తూ ఉంటుంది. ద సేమ్ థింగ్ ఏ విజ్ఞానంలో అయినా అదే జరిగేది. ఇప్పుడు స్పిరిచువల్ సైన్సెస్ లో కూడా అంతే. తేడా ఏమిటయ్యా అంటే అక్కడ ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఎక్స్పెరిమెంటేషన్ అది రిపీటబుల్ అయి ఉండే డేటా అయి ఉండాలి. ఎన్నిసార్లు చేసినా ఆ రిజల్ట్స్ రిపీట్ అవుతూ ఉండాలి. అండ్ కండిషన్ ని కంట్రోల్ చేసి కొన్ని కండిషన్లు కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే వాడు ఒక లిమిటెడ్ బౌండరీలో ఉండే సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లైఫ్ అనేది ఒక లిమిటెడ్ బౌండరీకి సంబంధించింది కాదు, అనంతమైంది. ప్రతి మూమెంట్ కి ఉన్న అన్ని ఫ్యాక్టర్స్ ని నువ్వు కన్సిడర్ లిస్ట్ అవుట్ చేయడమే చేయలేవు. ఈవెన్ లిస్ట్ అవుట్ చేసిన వాటి మేజర్ ఫ్యాక్టర్స్ నువ్వు కంట్రోల్ పెట్టలేవు. కంట్రోల్ కండిషన్స్ పెట్టి ఎక్స్పెరిమెంట్ చేయడం కుదురుతుంది. అందుకని జస్ట్ కోరిలేషన్స్ వాడతారు. సైన్స్ లో కూడా చాలా చోట్ల కోరిలేషన్స్ ఉంటారు. ఎక్కడైతే ఎక్స్పెరిమెంట్ జరగదో అక్కడ కోరిలేషన్ చేస్తుంటారు. కానీ ప్రికాషన్ ఉంటారు. కోరిలేషన్ అనేది కాజ్ అండ్ ఎఫెక్ట్ కి చెప్పు అంటారు. ఎందుకంటే ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ కి అది ఎవిడెన్స్ కింద తీసుకోకూడదు. ఇక్కడ ఛాన్సే లేదు కాబట్టి మన ప్యాటర్న్స్ బట్టి లాస్ ని ఆ లాస్ బట్టి థీరీస్ ఫామ్ చేసుకుంటాం. సైక్లికల్ నేచర్ అండర్స్టాండింగ్ ఈ ఈ విశ్వం యొక్క రిథిమ్ని అండర్స్టాండ్ చేసుకుంటే దానివల్ల నీకు 2 క్యారెక్టరిస్టిక్స్ పెరుగుతాయి. 2 రకాల నేచర్ ప్రాపర్టీస్ డెవలప్ అవుతాయి. దానివల్ల టాలరెన్స్ పెరుగుతుంది, మీకు పేషెన్స్ పెరుగుతుంది. టాలరెన్స్, పేషెన్స్ రెండు ఒకటి కాదు, చిన్న తేడా ఉంది. టాలరెన్స్ సర్టన్ లిమిట్స్ అన్నమాట. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఉంటుంది. ఈ మధ్యలో యూ విల్ యాక్సెప్ట్ ఇట్. ఈ మధ్యలో నువ్వు యాక్సెప్ట్ చేయడంలో అందరికీ టాలరెన్స్ లిమిట్లు ఒక రకంగా ఉండవు. ఆ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని ఇంతకుముందు లాలో చెప్పుకున్నాం కదా. స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పాయింట్ బట్టి పేషెన్స్ అర్థమవుతుంది. సో ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది గుడ్ బ్యాడ్ పక్కన పెట్టండి. కానీ ఆ సిచ్యువేషన్ నువ్వు లేబుల్ చేసినా జస్టిఫై చేసినా నువ్వు నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ని ఇంకో డైరెక్షన్ లోకి మూవ్ చేసుకుంటూ వెళ్తుంటావు. అది చేయకపోతే ఒక డైరెక్షన్ లో మూవ్ చేసుకుంటూ వెళ్తుంటావు. అంటే లేబులింగ్ అండ్ జస్టిఫికేషన్ చేస్తుంటే నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పాయింట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మారుతూ ఉంటుంది. చేయకుండా ఉంటే ఒప్పుగా మారుతూ ఉంటుంది. సో అదనమాట డిఫరెన్స్. సో ఇట్ గివ్స్ ఎ టాలరెన్స్ అండ్ పేషెన్స్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలో టాలరెన్స్ పేషెన్స్ తగ్గిపోతుంది ప్రతి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు లా ఆఫ్ అర్థం చేసుకోవట్లేదు. సైక్లికల్ నేచర్ అనేది అర్థం చేసుకోవట్లేదు. ప్రస్తుతం చిన్న ఫ్రేమ్ వర్క్ లో ఇదే శాశ్వతం, ఏమీ లేదు అనుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ సైక్లికల్. నీకు ఇష్టమైనవి సైక్లిక్ గా ఒప్పుకొని నీకు ఇష్టం లేనివి సైక్లిక్ గా ఒప్పుకోపోతే, లేదా నువ్వు ఏదైతే రిలీజియన్ ని లేదా కల్చర్ ని ఫాలో అవుతున్నావో దాని ప్రకంగా పుస్తకంలో సైక్లికల్ నేచర్ చెప్పలేదు కాబట్టి నువ్వు సైక్లిక్ నేచర్ ని ఒప్పుకోపోతే ఇది లాజికల్ అండ్ రేషనల్ థింకింగ్ కాదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రిథిమ్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు జస్ట్ 1 డేలో అబ్జర్వ్ చేస్తుండండి. ఈ నేచర్ లో ఎంత రిథమిక్ కనబడుతుందో. ఎంత రాత్రి పర్టికులర్ టైంలో పర్టికులర్ క్రీచర్ అయి అరవటం మొదలెడుతుంది. కొంతసేపు అయిన తర్వాత అవి ఆపేస్తాయి. ఇంకో రకంగా ఏదో కీటకం సౌండ్ వినబడుతుంది.
ఏ ఊరి చివర వెళ్ళిపోయి అక్కడ ఉండే లేదా ఒక చిన్న ఫారెస్ట్ లో నైట్ అబ్జర్వ్ చేస్తుంటే గమ్మత్తుగా ఉంటుంది. వాటి దగ్గర క్లాక్స్ లేవు కదా, బయలాజికల్ క్లాకే, ఒక రిథమిక్ రన్ అవుతుంటుంది. సో ఇలా ప్రపంచంలో ఈ రిథమ్‌ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆ యూనివర్సల్ ప్యాటర్న్ హార్వెస్ట్ చేయండి. వాటిని ఎవల్యూషన్ వాడుకోండి. సైక్లికల్ నేచర్ ఎప్పుడైతే అర్థమైతుందో మీ టాలరెన్స్, పేషెన్స్ పెరుగుతుంది. దీన్నే హోప్ అని చెప్పొచ్చు. ఈ లా ఆఫ్ రిథమ్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకున్న వాళ్ళు హోప్‌తో ఉంటారన్నమాట. అంటే ఇప్పుడు కష్టం పడుతున్నా సుఖం వస్తుందిలే అని హోప్‌లో ఉంటారు. సుఖంగా ఉంటే ఒళ్ళు మర్చిపోరు. తర్వాత దుఃఖానికి కూడా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉంటారన్నమాట. థాంక్ యూ.